బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో సీసీ రోడ్డు లేక ఎస్సీ మాదిగపేటలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఏపీ ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు లింగం వెంకట లచ్చమ్మ డిమాండ్ చేశారు. అంతేకాక గ్రామంలో ఎస్సీ కాలనీ మాదిగపేటలో గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మురుగు కాలువలు క్లీన్ చేయకుండా దళితులకు చెప్పి నిర్లక్ష్యం వహిస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లరని వాపోయారు. కాలనీ నందు నిరుపేదవారు రోగాల బారిన పడి కుటుంబము జరగక ఇబ్బందులు పడుతూ నరకయాతనలను పడుతున్నారని వారు వాపోయారు. ఈ విషయంపై త్వరలోనే నంద్యాల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని వారన్నారు. కావున తక్షణమే దళితుల మీద దయ ఉంచి సంబంధిత అధికారులు ఈ యొక్క సమస్యను పరిష్కరించగలరని వారు ఏపీ ఎంఆర్పీఎస్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. లేని యెడల భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుందని వారు వాపోయారు. ఏపీ ఎంఆర్పీఎస్ మండల మహిళా అధ్యక్షురాలు లింగంపేట లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని కొత్త వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎందుకుగానే వేయకున్నారు. మాకు ఇక్కడ పోతే అక్కడ పోరే అంటారు, అక్కడ పోతే ఇక్కడ పోరే అని చెప్తారు. సార్లను అడిగితే ప్రజలు చెప్పండి నేనేం చేయాలమ్మా అని అంటున్నాను. సార్ ఒకటి మా మీద ఒక దయ ఉంచి మీరు మాకు రోడ్డు వేయాలని మేము మరీ కోరుతున్నాము. మాకు అస్సలు ఇళ్ళలు కింద పడుతున్నారు, అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, ఆ ముసలోళ్ళు కింద పడుతున్నారు. సార్ మా మీద ఒక దయ ఉంచి మాకు మా కాలనీకి సిమెంట్ రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాము. కనీసం అంటే నేను ఇప్పుడు కింద పడి ఒక 3 నెలలు అవుతుంది. కింద పడినా కానీ కాలు బెసికి కట్టించుకొని నేను ఏదో ఎంతమందికి సచివాలయం కాడికి తిరిగినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు, సచివాలయంలో కూడా పట్టించుకుంటలేదు. కానీ నేను ఈఆర్ఓ సార్కు ఎన్ని మాటలు ఫోన్ చేసినా కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నాడు. అస్సలు ఫోన్ ఎత్తకుండా ఉన్నాడు, జవాబు చెప్పకుండా ఉన్నాడు. కనీసం అంటే ఎత్తకుండా ఉన్నాడని మళ్ళీ అక్కడ దిగినాం. సచివాలయం దగ్గర పోయి మాట్లాడితే కూడా సారు ఏమి ఎట్లమ్మా ఏం కథ అని కూడా అడుగుతలేడు. ఇంత బీసీ పౌరోడు కూడా చల్లారు సార్. బరగొడ్ల కాడ వాళ్ళ పస్సుల కాడ దానిలో అయితే చల్లిపోతారు. కానీ మా బజారుకు వచ్చి ఇన్నాళ్ళు అవుతుంది, ఒక్క అమ్మ వచ్చి కానీ ఇంత బీసీ పౌరోడు కూడా చల్లినేదే లేదు. మా మీద ఒక దయ ఉంచి జనార్దన్ రెడ్డి సార్ గారికి నా వందనాలు. నేను దయచేసి ఆయన వేడుకుంటున్నాను. నాకు సిమెంట్ రోడ్డు వేపిస్తావో మట్టి తోలుతావో మా ఇంట్లో కాడ అయితే ఒక్కసారి మీ వాళ్ళని ఎవరినొకరిని పంపించి మా పరిస్థితులు చూడండి సార్. మా పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. మేము నడచలేక రాళ్ళు వేసుకొని నడుస్తున్నాము సార్. మమ్మల్ని వచ్చి ఒక్కసారి మీరు వచ్చి మమ్మల్ని మీ అధికారులను ఎవరిని పంపించి మమ్మల్ని కోరండి సార్. మేము ఇదొక్కటే దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాము. నాకైతే నేను ఇది ఎంతవరకైనా నేను కలెక్టర్ కాడికి పోతాను. ఏమో ఒక్కసారి నేను సచివాలయంలో కలుస్తామని ఒక్కసారి కాదు సార్, వారం పనులు తిరిగినాం, ఇద్దరం తిరిగినాం. లక్ష్మీదేవి నేను తిరిగినాం సార్. అలా ఇంట్లోకి పార్లేకి నీళ్ళు పోయి ఇళ్ళల్లో బంగమైనాయి, బియ్యము అందులో బంగమైనాయి సార్. ఒక్కసారి మా ఆయన దయ ఉంచి మీరు ఏదో ఒకటి కల్పించాలని నేను కోరుతున్నాను సార్. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.